హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ విప్రో సంస్థ నుంచి కొత్తగా మనకి అసోసియేట్ ఉద్యోగాలకు ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ట్రైనింగ్ ఇచ్చి మీకు పర్మనెంట్ జాబ్స్ని అయితే కల్పిస్తున్నారు. 3.2 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈవెన్ మీకు స్టడీ గ్యాప్ ఉన్న బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్స్ చూసేసి వెంటనే రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ముందుగా వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి 10 మంది కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గాయస్, ఇక్కడ జాబ్ డీటెయిల్ చూసినట్లయితే విప్రో సంస్థకి సంబంధించి కొత్తగా మనకి ఈ యొక్క అఫీషియల్ కెరీర్స్ పేజీలోనే అసోసియేట్ అనలిస్ట్ అనేటువంటి రోల్కి సంబంధించి ఈరోజు మనకి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్కి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. అప్లై చేసే క్యాండిడేట్స్కి స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ అలాగే గుడ్ రిటర్న్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఫ్రెషర్స్కి ఛాన్స్ ఉంది. 1 year లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు. అలాగే ట్రేడ్ లైఫ్ సైకిల్, క్యాపిటల్ మార్కెట్స్కి సంబంధించి, ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్కి సంబంధించి వాటిలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ రెఫరెన్స్ డేటా, మార్కెట్ రిలేటెడ్ టర్మ్స్కి సంబంధించి మీరు అర్థం చేసుకున్నటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి. షుడ్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్, ఎస్పెషల్లీ లీడింగ్ ఫ్రంట్ టు బ్యాక్ సెక్యూరిటీస్ ఆపరేషన్స్ అక్రాస్ వేరియస్ ప్రోడక్ట్స్ ఎట్ స్కేల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీకు జాబ్ రోల్కి సంబంధించి అంటే మనకి ప్రజెంట్ క్లయింట్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డేటా సర్వీసెస్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డేటా సర్వీసెస్ రిలేటెడ్గా డిపార్ట్మెంట్కి సంబంధించి అసోసియేట్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. దానికి రిలేటెడ్గా మనకి ఎవరైతే క్లయింట్ ఉంటారో ఆ క్లయింట్ రిలేటెడ్గా మనకి ఉన్నటువంటి వర్క్ని బేస్ చేసుకుని మనము ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లై చేస్తున్నారో నేను చెప్పేటువంటి స్కిల్స్ అనేవి మీరు ప్రాపర్గా రెజ్యూమ్లో కనుక యాడ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీ యొక్క ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు రెజ్యూమ్లో యాడ్ చేసుకోవాల్సినటువంటి స్కిల్స్ ఏంటి అంటే ఎంఎస్ ఎక్సెల్, అలాగే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, అలాగే మనకి ఇక్కడ పైన టాప్లో మెన్షన్ చేశారు కదా గుడ్ ఇంటర్పర్సనల్ అలాగే రిటర్న్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ఇక్కడ ట్రేడ్ లైఫ్ సైకిల్, క్యాపిటల్ మార్కెట్కి సంబంధించినటువంటి ఏదైతే ఇచ్చారో ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా అక్కడ రెజ్యూమ్లో యాడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు డెఫినెట్గా రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి టీమ్ ప్లేయర్ అని చెప్పేసి ఇచ్చారు. షుడ్ బీ గుడ్ టీమ్ ప్లేయర్ అంటే మనకి టీంతో కలిసి మనము వర్క్ అనేది చేస్తాం కాబట్టి షుడ్ బి గుడ్ టీమ్ ప్లేయర్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు. అప్లై చేసే క్యాండిడేట్స్కి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అనేవి అవసరం లేదు. మీరు ఎటువంటి టెక్నికల్ కోర్స్ కూడా చేయాల్సినటువంటి పని లేదు. ఏ డిగ్రీ చేసినా మీరు ఏ బీటెక్ పాస్ అయినా కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ అసోసియేట్ అనలిస్ట్ అనేటువంటి రోల్కి సంబంధించి 3.2 LPA సాలరీ ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఇనీషియల్గా ఫస్ట్ పోస్టింగ్ అనేది బెంగళూరులో ఉంటుంది. దాని తర్వాత మీరు ఫర్దర్గా ఒక 1 year కానీ 6 months కానీ చేసిన తర్వాత మన హైదరాబాద్కి కూడా చక్కగా మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేసిస్ కింద మీరు ఈ యొక్క జాబ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ అసోసియేట్ అనలిస్ట్ అనేటువంటి రోల్కి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎవరైతే అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్లో షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. మీకు డైరెక్ట్గా ఆన్లైన్లోనే లేదంటే ఆఫ్లైన్లో ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి సెలక్షన్ అయితే చేస్తారు. ఇప్పుడు ఈ యొక్క అసోసియేట్ అనలిస్ట్ అనేటువంటి రోల్కి సంబంధించి మనము అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇప్పటివరకు మీకు ఈ యొక్క జాబ్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇచ్చారు. డేటా సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రిలేటెడ్గా ఆ యొక్క ఏదైతే మనకి వర్క్ ఉంటుందో ఆ వర్క్ అనేది మనకి అసైన్ చేస్తారు. సో ఆ వర్క్ అనేది మనము చేయాలి. ఇక్కడ మనకి అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది కదా మీకు ఈ యొక్క అప్లై అని చెప్పేసి. సో దీని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు అప్లై మీద ట్యాప్ చేసినట్లయితే మనకి అప్లికేషన్కి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నాకు నార్మల్గా మీరు ఇక్కడ ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేస్తే సో ఈ విధంగా మీరు ఈ యొక్క క్యాప్చా అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్కి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా, సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి.
సో ఇక్కడ నేను నా యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తాను. సో స్క్రోల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్లో భాగంగా ఫస్ట్ మీరు ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ ప్లీజ్ అప్లోడ్ యువర్ CV అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు మై కంప్యూటర్ కానీ గూగుల్ డ్రైవ్ ఆప్షన్ కానీ మీరు చూస్ చేసుకొని రెజ్యూమ్ అనేది అప్లోడ్ అయితే చేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అని చెప్పేసి ఉంది. ప్రొఫైల్ పిక్చర్ మై కంప్యూటర్ గూగుల్ డ్రైవ్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఇక్కడ మై కంప్యూటర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మీ యొక్క మీరు ఆ యొక్క ప్రొఫైల్ ఫోటో అలాగే రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. తర్వాత క్రియేట్ ఏ లాగిన్ అని చెప్పేస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ దగ్గర మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇలా మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీరు ఇక్కడ సాల్యుటేషన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ సాల్యుటేషన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని +91తో పాటు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. +91తో పాటు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్లో ఇక్కడ టైప్ దగ్గర హోమ్ అని చెప్పేసి పెట్టేసేసి మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. తర్వాత ఇక్కడ మనము ఇండియా కాబట్టి ఇండియా అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత స్టేట్ ఇక్కడ మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మాది తెలంగాణ కాబట్టి ఇక్కడ నేను తెలంగాణ అని చెప్పేసి సెలెక్ట్ చేశాను. తర్వాత పోస్టల్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేషనాలిటీ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు మీ యొక్క కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత విల్ యూ నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్ రిక్వైర్ ద కంపెనీస్ స్పాన్సర్షిప్ అని చెప్పేసి ఇచ్చాడు. ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి ఈ పేజీలో ఈ యొక్క బాక్స్లలో మీరు ప్రీవియస్గా ఎంప్లాయ్ అయినట్లయితే ఎంప్లాయర్ డీటెయిల్స్లో ఇక్కడ మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని చెప్పేసి తర్వాత మీ యొక్క సిటీ నేము తర్వాత కంట్రీ నెక్స్ట్ స్టేట్ తర్వాత ఇక్కడ జాబ్ టైటిల్ దగ్గర ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేసి ర్యాండమ్గా ఇక్కడ మీరు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ దగ్గర మీరు ర్యాండమ్గా జనవరి నుంచి మార్చ్ వరకు కానీ అక్కడ మీరు నచ్చినటువంటి డేట్స్ అనేవి ఇచ్చేసేయండి. తర్వాత డిస్క్రిప్షన్లో ఐఎమ్ ఏ ఫ్రెషర్ అని చెప్పేసి ఎంటర్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేసేసి ఇక్కడ కరెంట్ సిటీస్ దగ్గర మీరు ఫ్రెషర్ అయినట్లయితే 0 అని చెప్పేసి పెట్టండి. టోటల్ ఎక్స్పీరియన్స్ దగ్గర 0 అని చెప్పేసి పెట్టండి. కరెంట్ నోటీస్ పీరియడ్ దగ్గర 0 అని చెప్పేసి ఇచ్చండి. తర్వాత టైం జోన్ అనేది ఇక్కడ మనది మన ఇండియాది టైం జోన్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసేసేయండి. సో ఆ యొక్క టైం జోన్ అనేది మీరు సెలెక్ట్ చేసేసి సో డైరెక్ట్ ఇక్కడ సబ్మిట్ ప్రొఫైల్ ఉంది కదా, సో సబ్మిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మన అప్లికేషన్ అనేది సబ్మిషన్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇది మనకి విప్రో సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి అసోసియేట్ అనలిస్ట్ అనేటువంటి జాబ్ రోడ్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నేను డిస్క్రిప్షన్ వచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసి వెంటనే రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే రిక్రూట్మెంట్కి సంబంధించిన కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.